ఓటు వేసేందుకు ఓటర్లు తమ సొంత ఊర్లకు బయలుదేరారు. భారీగా బయలుదేరిన ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. అటు యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ గేటు వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి ఏపీలోని సొంత గ్రామాలకు వెళ్తున్న వాహనదారులతో టోల్ గేటు వద్ద రద్దీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు కూడా ఉండడంతో ఓటు వేసేందుకు ప్రయాణికులు తమ స్వస్థలాలకు క్యూ కట్టారు. దీంతో టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. ఓటు వేసేందుకు ప్రయాణికులు వెళ్తున్న నేపథ్యంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఇక ఏపీలోని విజయవాడలో బస్టాండ్ అయితే కిటకిటలాడుతోందంటున్నాడు మా ప్రతినిధి అమర్. మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అమర్. ఎస్ అరుణ, ప్రజాస్వామ్యయుతంగా తమకు సంక్రమించినటువంటి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు, ఓటర్లు తమ సొంత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. విజయవాడకు నిన్నటి నుంచి కూడా ఓటర్ల ప్రవాహం నెలకొంది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్కు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడి నుంచి తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు, చెన్నై ఇతర ప్రాంతాల నుంచి నేరుగా విజయవాడకు రైళ్లు, బస్సుల ద్వారా చేరుకుని ఇక్కడి నుంచి తమ సొంత ఊర్లకు వెళ్తున్నారు. ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో సెట్ అయిన వాళ్ళు కావచ్చు, ప్రధానంగా ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్నటువంటి యువత కూడా పెద్ద ఎత్తున సొంత రాష్ట్రానికి, సొంత ప్రాంతానికి కూడా తరలివస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఇతర ప్లేస్లకి అయితే తరలి వెళ్తున్నారు. విజయవాడ సెంట్రల్ పాయింట్ కాబట్టి విజయవాడ నుంచి అటు విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు కావచ్చు, అటు ఏలూరు, కాకినాడ కావచ్చు, ఇతర ప్రాంతాలను కూడా తరలి వెళ్తున్నారు. కొంతమంది ప్రయాణికులను వార్త మాట్లాడదాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎట్లా నుంచి ఎర్రగొండపాలెం అండి. బస్సులు ఖాళీ ఏం లేవు. ఎందుకు వెళ్తున్నారు? ఓటు వేయడానికి వెళ్తున్నారా? జగనన్నకు ఓటు వేయడానికి వెళ్తున్నాం. తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నామని చెప్తున్నారు. ప్రధానంగా 2 రోజుల నుంచే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ. 200 పైచీలకు ప్రత్యేక బస్సులు ప్రతిరోజు కూడా నడుస్తున్నాయి. ఎలక్షన్కి సంబంధించి రద్దీ ప్రారంభమైనటువంటి గత 3 రోజులుగా సెలవులు ఉండడంతో పాటుగా ఎలక్షన్కి సంబంధించి ఓట్లు వేయడానికి వచ్చే వారందరితో కూడా బస్టాండ్లు కిక్కిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. పూర్తిగా రద్దీ నెలకొంది. రిజర్వేషన్ కౌంటర్లు కూడా పూర్తి స్థాయిలో నిండిపోవడంతో, రిజర్వేషన్లు కూడా ఫిల్ అయిపోవడంతో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ కూడా కొద్దిమంది ఆశ్రయిస్తున్నారు. పెద్ద ఎత్తున ఓటు వేయడానికి వచ్చేటువంటి ఓటర్లతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ మాత్రం కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ అమర్, థ్యాంక్ యూ.